మరోసారి ఆ సోమ్ పాపిడి స్వీట్ లాగా పతీసా అని మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అది కూడా చేయడం ఇలాగే చేసుకుంటాం. కానీ దానికి ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ షుగర్ సిరప్ చేసుకునే టెక్నిక్ అది మీకు మరోసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ శనగపిండి కూడా చక్కగా కుక్ అయ్యి పచ్చి వాసన పోయి ఇందులో నుంచి మంచి సువాసన రావడం మొదలు పెడుతోంది. మరో 1-2 నిమిషాల్లో ఇది తయారైపోతుంది. ఇప్పుడు చూడండి, దీని రంగు కూడా కొంచెం లైట్ బంగారు రంగుకి మారుతుంది. సో ఇంకా కొంచెం అయితే మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో మనం కొంచెం అంత యాలకుల పొడి, అలాగే పంచదార పొడి, మనం 1 కప్పు శనగపిండి తీసుకుంటే సగం కప్పు మనకి పంచదార పొడి సరిపోతుంది. కొంచెం తీయగా తినే వాళ్ళకి మరి కొంచెం కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఈ మంట తగ్గించి నాకు కావలసిన రంగు వచ్చేసిందా, బంగారు రంగు, మంచి సువాసన ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలకుల పొడి, అలాగే పంచదార పొడి కూడా దీంట్లో వేసేసుకొని, దీంతో పాటు నేను జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసి ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసుకుందాం. ఇది కలిపేటప్పుడు కొంచెం గడ్డలు కడుతున్నట్టు ఉంటుంది, ఏం పర్వాలేదు. దీన్ని స్లోగా ఇందులో కలిపేసుకుందాం. మన జీడిపప్పు, ఈ శనగపిండి ఇవన్నీ వేసుకున్న ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చల్లార్చి దీన్ని లడ్డూలా కట్టేసుకుందాం. ఇప్పుడు ఇవంతా వేసిన తర్వాత స్టవ్ కట్టేసి, అంటే ఈ వేడిలోనే ఆ జీడిపప్పు పొడి కూడా కొంచెం ఉడికిపోతుంది. అదే కనుక మనం శనగపిండి వేసినప్పుడు కనుక మనం జీడిపప్పు వేసుకుంటే మనకి ఇంత పర్ఫెక్ట్గా రాదు. మరొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, జీడిపప్పు పొడి మీరు వేయకపోయినా మీ లడ్డూలు బాగుంటాయి. కానీ నాకు జీడిపప్పు అంటే మా ఇష్టం. ఆ జీడిపప్పుని ఇందులో వేసుకుంటే మరింత టేస్టీగా వస్తుందని వేసేసుకున్నాను. ఈ జీడిపప్పు పొడి ఇవన్నీ వేసాం కదా, వీటిని ఇప్పుడు చెయ్యి పెడితే మన చెయ్యి కాలుతుంది. అందుకని చెయ్యి కాలకుండా ఫస్ట్ దీన్ని ఒక బౌల్లో మనం వేసేసుకుందాం. బౌల్లో వేసి దీన్ని కొంచెం సేపు చల్లారుద్దాం. ఇలా కంటిన్యూస్గా దీన్ని ఇలా పొడి పొడిలాగా చేసుకుంటూ కంటిన్యూస్గా చేయడం వల్ల ఎక్కడ మాడకుండా ఈ గాలి తాకి తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చేతిలో పట్టలేనంత వేడిగా ఉంది అయినా పర్లేదు, కొంచెం చల్లారిన తర్వాత వీటిని లడ్డూలుగా కట్టేసుకుందాం. ఈ చేసుకున్న ఈ బేసన్ పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డూలా కట్టుకోవాలి. కొంచెం చెయ్యి కాలుతూ ఉంటుంది, చెయ్యి కాలకుండా ఒక చేతిలో నుంచి ఒక చేతిలోకి దాన్ని ఇసురు కొట్టేసి మనం దీన్ని ఉండల్లా చుట్టేసుకోవాలి. అయితే చల్లారిన తర్వాత పొడిగా అయిపోయి మనకి ఇలా లడ్డూల్లా చుట్టడానికి మనకి అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఇలా లడ్డూల్లా చేసుకొని మరీ వేడికి భయపడకుండా కొంచెం ఇలా చేసుకొని మనం లడ్డూలు రెడీ చేద్దాం. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా. ఆహాహా, ఇలా ఒక చేతిలో నుంచి ఒకటి గేమ్. లడ్డూలు చేసేవాళ్ళు మరి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, మన లడ్డూలు చేసేవాళ్ళు ఒక చేతిలో నుంచి ఒక చేతిలోకి ఏదో బంతి ఆడుకుంటున్నట్టు ఆడుతూ ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే చేతికి ఎక్కువగా వేడి తాకకుండా దాన్ని మరో చేతికి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఈ వేడిలోనే మనకి ఈ లడ్డూలు తయారవుతాయి. అప్పుడు మనకి డ్రై అయిన తర్వాత మంచిగా గట్టిగా ఇలా పొడి పొడిగా మన నోట్లో మెల్ట్ అయిపోతాయి. సో మరోసారి చూడండి, ఒక్క చేతిలో వేడిగా ఉంటే మరో చేతికి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం లడ్డూలు చేసేసుకుందాం. లడ్డూలు రెడీ అయిపోయాయి. కావాలంటే జీడిపప్పు లడ్డూలు కదా, మరి పైన బాదం పప్పు వేసాను అంటే మన ఇష్టం. మనకి డబల్ బెనిఫిట్, లోపల జీడిపప్పు రుచి, పైన బాదం పప్పు రుచి. మీ ఇష్టం. ఇలా చేసేసుకొని వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. బేసన్ శనగపిండి లడ్డూలు అంటే చాలా ఇష్టం. దాంట్లో కొంచెం అంత జీడిపప్పు పొడి వేయడం వల్ల ఆ బైట్లో మంచి టేస్ట్ మరింత పెరిగిపోతుంది. అంటే మనం స్వీట్లు చేసినప్పుడు కొంచెం పాలకోవా వేసుకుంటే ఆ స్వీట్ రుచే పెరిగిపోతుంది కదా, అదేవిధంగా జీడిపప్పు పొడి కూడా ఇంకా కొంచెం చల్లారితే బ్రహ్మాండంగా తయారవుతాయి ఈ లడ్డూలు. మరి ఆ రవ్వ వేయడం వల్ల కొంచెం కరకరలాడుతూ భలే టేస్టీగా ఉన్నాయి. ప్రతి బైట్లో ఒక మంచి అద్భుతమైన రుచి, శనగపిండితో చేసే స్వీట్. సో మరి నిజంగా చాలా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ నన్ను తిండి పిచ్చోడే అంటారు. మరి ఆ తిండిని చక్కగా ఎంజాయ్ చేయాలి. ప్రతి బైట్లో